మనసు చాలా శక్తివంతమైంది మనిషి. నువ్వు ఏది బలంగా ఆలోచిస్తే నీ జీవితంలో అదే జరుగుతుంది. నీ మనసులో మంచి ఆలోచనలు నింపుకో, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. నీ ఆలోచనలే నిన్ను నడిపిస్తాయి. నిజమైన శాంతి ఎక్కడో లేదు బాబు. దానికోసం బయట వెతకడం అనవసరం. శాంతి నీ మనసులోనే ఉంది, నీలోనే ఉంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకో. బయటి ప్రపంచం నిన్ను ఏమీ చేయలేదు. అప్పుడు ఒక దీపం వెలుగుతో వేలాది దీపాలు వెలిగించవచ్చు, అయినా ఆ మొదట దీపం కాంతి ఏమాత్రం తరగదు. అలాగే నీ దగ్గర ఉన్న సంతోషాన్ని పంచుకుంటూ వెళ్ళు. ఇతరులను సంతోషంగా ఉంచడం వల్ల నీ సంతోషం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. మనకు కలిగే బాధలన్నింటికీ కారణం వేరే వాళ్ళు కాదు, పరిస్థితులు కాదు. అది వస్తువులపై, వ్యక్తులపై మనకున్న కోరికే. ఇది నాదే, ఇది నాకు కావాలి అనే మమకారమే. మమకారాన్ని వదిలేస్తే దుఃఖం అనేది ఉండదు. గడిచిపోయిన రోజుల గురించి ఎందుకు చింత? జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు. ముందు రాబోయే భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ కలలు కనొద్దు. నీ మనసును పూర్తిగా ఇప్పుడున్న క్షణంపైనే ఉంచు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. నిన్ను కష్టాల నుండి బయటపడేయడానికి ఎవరు ఎక్కడి నుంచో రారు. గుర్తుంచుకో, మనల్ని మనం తప్ప ఇంకెవరూ రక్షించలేరు. నీ దారిని నువ్వే చూసుకోవాలి, వేసుకోవాలి. నీ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారనుకో, నువ్వు తిరిగి వాళ్ళని ద్వేషించకు. ద్వేషం అనేది ద్వేషంతో అస్సలు పోదు. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని జయించగలం. ఇదే ఈ లోకంలో ఉన్న గొప్ప నియమం. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో ఆరోగ్యమే అన్నిటికంటే గొప్ప వరం. ఉన్నదానితో సంతోషంగా ఉండటమే అన్నిటికంటే గొప్ప సంపద. నమ్మకంగా, నిజాయితీగా ఉండటమే అన్నిటికంటే మంచి బంధం. ఈ పెద్ద ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రేమ పొందటానికి, ఆప్యాయత చూపించుకోవడానికి అర్హులే. నీకు నువ్వే ప్రేమించుకోవడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు అర్హుడవే అని తెలుసుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. 3 విషయాలు ఎప్పుడూ ఎక్కువ కాలం ఎవరికీ తెలియకుండా దాగి ఉండలేవు. అవి ఉదయించే సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు మరియు నిజం. నిజం ఎప్పుడు బయటపడుతుంది. కోపం అనేది నీలోని మంట లాంటిది. అది నిన్ను, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాల్చేస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయి. శాంతంగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. కోపాన్ని వదిలేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎవరిని బాధ పెట్టకూడదు. ఎప్పుడూ మాటతో కానీ, చేతతో కానీ ఎవరిని నొప్పించకు. అందరి పట్ల దయగా, ప్రేమగా ఉండాలి. అహింసే చాలా గొప్ప ధర్మం. అందరితో మంచిగా ఉంటే నీకే మంచి జరుగుతుంది. మంచి పనులు చేస్తూ ఉండు రోజు. దానివల్ల నీకు మంచి జరుగుతుంది. చెడు పనులకు దూరంగా ఉండు ఎప్పుడూ. అవి నీకు బాధను మాత్రమే ఇస్తాయి. నీ కర్మలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి వినడం చాలా ముఖ్యం. చెప్పేవాళ్ళు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. వినడమే మొదటి స్టెప్. ఏదైనా మంచి పని మొదలు పెట్టడానికి ఇప్పుడున్న సమయమే మంచి సమయం. రేపు చేద్దాం అనుకుంటూ వాయిదా వేయకు. ప్రయత్నం మొదలు పెడితేనే నువ్వు గెలుస్తావు. మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం. నీ గతంలో జరిగిన తప్పులను గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడొద్దు. వాటి నుండి నేర్చుకోవడానికి ట్రై చెయ్యి. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా చూసుకో. గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళు.